ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములనంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. దేవుని సేవించడం కంటే మనకు శ్రేష్టమైనది మరేదీ లేదని చెప్తున్నాను. మనకు దేనిలోనూ సంతృప్తి కలగదు, కానీ మనం ఆయనకు సాక్షులుగా జీవిస్తూ, ఆయన వాక్యం బోధిస్తూ, ఆయన రాయబారులంగా ప్రతి ప్రాంతానికి వెళ్తూ ఉంటే మన జీవితంలో మనం ఎన్నడూ చేయలేని తెలివైన నిర్ణయం తీసుకున్నామని మనకు అనిపిస్తుంది. దీని ద్వారా మనం కిరీటాన్ని గెలుచుకోవడమే కాక బహుమానాన్ని పొందే కార్యం ఇది. కనుక మన సమర్పణను బట్టి ప్రోత్సహించబడాలి. మన కొరకు తన ప్రాణాన్ని అర్పించిన మన ప్రభువు రక్షకుడైన యేసు కొరకు ధైర్యం కలిగి సాక్షులంగా జీవిస్తాం. ఆయన నామం బట్టి ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మనం ఎక్కడున్నా ఆయన నామాన్ని ఘనపరుస్తాం. బలమైన సాక్షులంగా సాగిపోదాం. ప్రార్థన. ప్రభువైన యేసు, మేము ఫలించాలని మమ్మను ఎన్నుకున్నారు. మీకు సాక్షులంగా ఉండాలని మమ్మను అభిషేకించారు. కాబట్టి నీ నామ మహిమార్థమై ప్రతి చోట బలమైన సాక్షులంగా వాడబడినట్లు నీ కృప దయచేయము. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.